కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనప్ప మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేల్చేద్దాం, బహిరంగ చర్చకు రావాలి అని ఎమ్మెల్యే హరీష్ బాబు విసిరినటువంటి సవాల్ను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వీకరించారు. బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టవద్దని గతంలో హరీష్ బాబు తల్లి ధర్నాలు నిజం కాదా అని నిలదీశారు. ఇవాళ బహిరంగ చర్చకు రావాలన్న హరీష్ బాబు సవాల్కు కోనప్ప సై అనడంతో సిర్పూర్లో కోనప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. గ్రామానికి వస్తా, కోనేరు కోనప్ప గారు మీ కాయిదాలు మీరు పట్టుకొని రండి, నా కాయిదాలు నేను పట్టుకొని వస్తా. అసలు తుమ్మిడియేటి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చకు సిద్ధమా అనేది ఒకసారి అడుగుతున్నా. నిజంగా మీరు మీ మాటకు కట్టుబడి ఉంటే, మీకు చీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే, అసలు మీరు ఆంధ్రోడే అయితే తప్పకుండా తుమ్మిడియేటికి రావాలి. బహిరంగ చర్చకు మేము సిద్ధం. తుమ్మిడియేటి విషయంలో మీరు చేసిన అన్యాయం ఎవరు ఈ ప్రాంతానికి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మన నోటికాడి ముద్ద, మన తలాపురం వారుతున్న నీళ్లు, కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణకు పోతా ఉంటే, హైదరాబాద్కు పోతా ఉంటే, గజ్వేల్కి పోతా ఉంటే, సిద్దిపేట పోతా ఉంటే, సిరిసిల్లకు పోతా ఉంటే ఎన్నడూ మాట మాత్రం కూడా మాట్లాడలేదు మీరు. తుమ్మిడియేటి వేరే వాళ్ళు వచ్చిండ్రు, ఈ జాబితా సిపాయి కూడా అక్కడే ఉండాలి, వీళ్ళందరూ కలిసి ధర్నా చేసింది. నా మీద నేను ఎమ్మెల్యేని, మీరట ఆంధ్రట, ఆంధ్ర నేను తీసుకపోతానికి ఈ కాలువ పోతున్నట, ఇది చెప్పి జనానికి రెచ్చగొట్టి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనప్ప మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేల్చేద్దాం, బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే హరీష్ బాబు విసిరినటువంటి సవాల్ను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వీకరించారు. బహిరంగ చర్చకు రావడానికి ఆయన సిద్ధమంటూ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. నలిని కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో రైతుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలంటూ ఎమ్మెల్యే హరీష్ బాబు సవాల్ విసిరారు. నిర్మించాలి, దానికి 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కోనప్ప ఏనాడు స్పందించలేదు. గజ్వేలు, సిద్దిపేటతో పాటు ఇతర ప్రాంతాలకు దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించుకుపోతున్నప్పటికీ ఆయన స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి, తుమ్మిడిహట్టి ద్రోహి కోనప్పే అంటూ ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరోపణలు చేసి సవాల్ విసిరాడు. చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ రోజు కోనప్ప సవాల్ను స్వీకరించి 11 గంటలకు తుమ్మిడిహట్టి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. దీంతో పాటు అటు ఎమ్మెల్యే సైతం వెళ్తున్న క్రమంలో, కారెక్కుతున్న క్రమంలో ఎమ్మెల్యేని సైతం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే కాగజ్ నగర్ లో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిందని అయితే చెప్పొచ్చు. అయితే ఎవరు ద్రోహి ఎవరు ఏంటిది అనేది చర్చకెళ్లి తేల్చుకుందామంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే కోనప్ప, మాజీ ఎమ్మెల్యే కోనప్ప తన అనుచరులతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో, అనుచరులు కాదు కేవలం ఒంటరిగా ఒకరికొకరం పరస్పరం తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే సైతం మళ్ళీ కాసేపటి క్రితమే స్పందించారు. అయితే ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దానిలాగా క్రియేట్ చేసి చర్చకు రాకుండా ఉండడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే స్పందించారు. అయితే తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేసిందే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారంటూ కోనప్ప సైతం స్పందించారు. అయితే తుమ్మిడిహట్టి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, విజ్ఞతతో మాట్లాడాలని కోనప్ప ఆయనకు సూచించిన పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య కాగజ్ నగర్ ఒకసారిగా హీట్ ఎక్కిందని చెప్పచ్చు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత కొంతకాలంగా తుమ్మిడిహట్టి వద్ద కట్టాలనేది ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో భూమి పూజ సైతం చేసింది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లను తుమ్మిడిహట్టి వద్ద కాకుండా కాళేశ్వరానికి షిఫ్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కట్టాలని నిర్ణయించింది. గతంలో సైతం మంత్రులు సైతం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఈ అంశం ఇప్పుడు రాజకీయ వేడిని రాజుకుందని అయితే చెప్పొచ్చు. అయితే ఇద్దరు అక్కడ
తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణాయిత చేవేళ్ల కట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.